హాయ్ అండి అందరికీ, నేను మీ చిన్నబాబు మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇష్యూ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రచ్చబండలోకి వచ్చిన గ్యాస్ బండ. పశ్చిమాసియాలో యుద్ధాలు జరుగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా పాకి మన దేశంలోకి, మన రాష్ట్రంలోకి, మన జిల్లాలోకి, మన మండలంలోకి, మన గ్రామంలోకి, మన ఇంటిలోకి ఈ యొక్క సమస్య అనేది వచ్చేసింది. ఎందుకంటే ఈ ఎల్పిజి క్రైసిస్ వలన పెద్ద పెద్ద హోటల్స్ అన్ని టెంపరీగా క్లోజ్ చేశారు. అదేవిధంగా స్మాల్ ఇండస్ట్రీస్ క్లోజ్ చేశారు. వెల్డింగ్ షాపులు క్లోజ్ చేశారు. అదేవిధంగా ఈ హోటల్స్ మూసేయడం వలన గిగ్ వర్కర్స్కి ఇది ఒక పెద్ద సమస్యగా మారి వారు నిరుద్యోగిగా మారుతున్నారు. అదేవిధంగా ఎల్పిజి కార్స్, ఎల్పిజి ఆటోస్ డ్రైవ్ చేసే వాళ్ళంతా కూడా ఈ ఎల్పిజి ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర క్యూ కడుతున్నారు. ఎందుకంటే ఈ ఎల్పిజి క్రైసిస్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే డొమెస్టిక్ సిలిండర్స్ని ఇవ్వండి, కమర్షియల్ సిలిండర్స్ని ఆపండి అని గవర్నమెంట్ చెప్తూ ఉంది. కానీ ఇదే సమయంలో బ్లాక్లో గ్యాస్ బండలు అమ్మేవాళ్ళు ఇదే అదునుగా చూసి, ఇదే అవకాశంగా తీసుకుని వాళ్ళు ఎక్కువ రేట్లుగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఈ ఎల్పిజి క్రైసిస్ వలన ఫ్యామిలీస్కి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ప్రపంచంలో యుద్ధాలు జరిగినా సరే, ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఆ సమస్య ఇతర దేశాల మీద పడుతుంది. కాబట్టి మన దేశంలో ఎల్పిజి క్రైసిస్ అనేది ప్రజెంట్ రావడం జరిగింది. ఈ ఎల్పిజి క్రైసిస్ నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనే మీ ఒపీనియన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ ఏరియాలో ఉన్న ఈ డొమెస్టిక్ సిలిండర్స్ రేట్ ఎంత ఉంటుందో అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క సిలిండర్స్కి తక్కువ పని చెప్పండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ.